హాయ్ అండి. నేను మీ హెర్లతని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇది కనుమ రోజు అనమాట. ఈ వీడియో అయితే చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఏమీ అనుకోవద్దండి, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లోని కనుమ రోజు చేసుకున్న పండగ అనమాట. ఆ రోజు మనకి నాన్ వెజ్ వండుతాం కదా కనుమ రోజు అంటే. గా ముందు రోజు సంక్రాంతికి మేము గారెలు చేసుకున్నాం కదండి, బొబ్బరపప్పు గారెలు. ఆ బొబ్బరపప్పు గారెలు అది కొద్దిగా ఇంకా గారెలు వేయగా కూడా ఇంకా కొద్దిగా రుబ్బు అయితే ఉండిపోయింది అనమాట. అందుకని చెప్పి ఎక్కువ గారెలు అయిపోయాయి అని చెప్పి కొద్దిగా రుబ్బు ఉంచేసింది మమ్మీ. వాటితో ఇంక మార్నింగ్ అయితే ఇలాగ బ్రేక్ఫాస్ట్ కింద బొబ్బరపప్పు అట్లు అనేది వేసింది అనమాట. బొబ్బరపప్పు అట్లు కూడా చాలా బాగుంటాయండి. దోశలు అనేవి చాలా బాగుంటాయి. ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అయితే మేము ఇంకా అట్లయితే తినేసాము. పండగ రోజు అని అంటేనే మనకి ఇంకా ఎక్కువగా కూడా ఫుడ్ కూడా ఏమీ తినడానికి అంతగా ఇష్టపడం కదండి. ఇంకా అందుకని ఇంకేం కూడా మేము చేసుకోలేదు అనమాట టిఫిన్ కింద. ఇంక ఇదేమే మేము అట్టు కింద అయితే వేసేసుకున్నాము. ఇక్కడ చూసారు కదా, ఇంక నేనైతే తినేస్తున్నాను. ఇందులో ఏంటంటే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, అల్లం ముక్కలు అన్నీ, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసి కూడా కలిపేసి వేస్తారనమాట. బాగుంటుంది. ఇక్కడైతే ఇంకా మా అమ్మ మటన్ కర్రీ అనేది రెడీ చేస్తున్నారండి. నేను నా వీడియోలో కూడా మీరు ఎప్పుడు చూసే ఉంటారండి. ఎక్కువగా అయితే నేను మటన్ కర్రీ అనేది మా అమ్మగారు కూడా అలాగే చేస్తారు. ముందుగా మటన్ని కొద్దిగా ఉప్పు, కారం, పసుపు వేసేసుకొని ఉడికించేసుకుంటాం అనమాట. ఇంకో చూసారు కదా, ఉడికించేసుకొని అప్పుడు దాన్ని మేము కర్రీగా వేసుకుంటాం. మటన్ కర్రీకి ఎక్కువగా అయితే మేము మసాలాలు అనేది ఎక్కువగా వేయమండి ఎప్పుడు కూడా. ఉల్లిపాయలు, టమాటీలు, పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించేసుకొని వెల్లుల్లి అయితే కంపల్సరీగా వేస్తామండి. దంచిన వెల్లుల్లి అయితే వేసుకుంటాము. దంచిన వెల్లుల్లి వేసుకొని బాగా వేగిన తర్వాత ఇలా చూసారు కదా, ఉడికించిన మటన్ అయితే వేసేసుకొని ఉప్పు, కారం వేసుకొని బాగా కలిపేసుకుంటాం అనమాట. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. మనకి గారెలు నాన్ వెజ్ అప్పుడు కంపల్సరీగా మనకి పండగకి మనం గారెలు అనేది తింటాం కదా, గ్రేవీ కింద కూడా చాలా బాగా వస్తుందండి. బాగుంటుంది కూడా టేస్ట్ అనేది. మీరు ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు కూడా మనము కారాన్ని బాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇంకా ఒకవైపు అయితే ఇలాగా మటన్ కర్రీ అయిపోతుందండి. ఇప్పుడైతే చికెన్ ఫ్రైకి అయితే పెట్టేస్తుంది అనమాట మా మమ్మీ. చికెన్ పైకి కూడా పేస్ట్ అనేది ఆడేసుకున్నారు. అంటే సెమీ ఫ్రైలా చేస్తారనమాట మా అమ్మగారు ఎప్పుడు కూడా. ఓన్లీ ముక్కలతో ఫ్రై చేయరనమాట. చిన్న గ్రేవీ వచ్చేలాగా ముక్కకు పట్టుకునేలాగా చేస్తారు. ఇప్పుడైతే ఇంకా చికెన్ ఫ్రై అయితే చేసేస్తున్నారు. మసాలా అయితే బాగా వేయించేసుకొని అందులోనే ముందుగానే ఉప్పు, కారం పట్టించిన చికెన్ జాయింట్లు, అలాగే కొన్ని చికెన్ జాయింట్లు వేస్తారు. అలాగే కొన్ని పీసెస్ కూడా వేస్తారనమాట. ఎందుకంటే మా హస్బెండ్కి చికెన్ జాయింట్లు అంటే ఇష్టం అనమాట. అందుకని చికెన్ జాయింట్ వేస్తుంది అమ్మ. ఇక్కడ చూసారు కదా, మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. దించేసి వేరొక గిన్నెలో అయితే వేసుకుంటుంది మమ్మీ. పైన అయితే కొత్తిమీరతో కొద్దిగా గార్నిష్ చేసుకున్నామండి. ఇప్పుడైతే గారెలు అయితే వేసేస్తుంది. గారెలు ఇలాగ తడి చేసుకొని ఏదైనా అరిటాకు మీద పెట్టుకొని వేసుకుంటే చాలా సింపుల్గా బేగా అనేది వచ్చేస్తుందండి. కానీ ఆ రోజైతే గారెలు అసలు సరిగ్గా అస్సలు వచ్చేవి కాదండి. మనం కంగారు పడుతూ ఉంటే ఇంకా కంగారు అయిపోతాం కదా, అందుకని సరిగ్గా కొద్దిగా అయితే రాలేదనమాట. చూసారు కదా, ఫైనల్గా అయితే గారెలు అయితే వేసింది. ఇక్కడ చికెన్ ఫ్రై కూడా ఇంకా రెడీ అయిపోయినట్టేనండి. కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేస్తారు. ఇక్కడైతే చికెన్ కర్రీకి అయితే రెడీ చేస్తున్నారు. చూసారు కదా, ఒకవైపు కర్రీ అనేది అయిపోతుంది. ఇంకా నేను ఫుల్గా చూపించలేదండి. ఇంక మీకు కర్రీ కూడా రెడీ అయిపోయింది, చికెన్ కర్రీ అనేది.
మనకి గ్రేవీ ఉంటేనే కదండి చికెన్ మనకి గారెలు అనేవి తినడానికి బాగుంటాయి కదా. ఇదిగో చూసారు కదా, ఫ్రై అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, లైట్గా అయితే గ్రేవీ అనేది ఉన్నది. ఇక్కడైతే చికెన్ దమ్ బిర్యానీ అయితే చేసుకుంటున్నాము. ఎక్కువ చేయట్లేదండి, తక్కువే చేస్తున్నాము. ఎందుకని అంటే ఇంకా ఆ రోజు ఓన్లీ నేను మా హస్బెండే తింటామన్నమాట. అందుకని మా ఇద్దరి కోసమనే మా మమ్మీ ఈ రెసిపీస్ అయితే చేశారు. అంటే ఆ రోజు తినే రోజండి, అంటే మేము ఇద్దరమే తింటామన్నమాట. ఇంకెవరు తినరు, అందుకని తక్కువగా చేశారు అన్నీని. మనకి ఫ్రై అనేది ఎప్పుడూ కూడా మనకి కొద్దిగా బాగా ఒక గంట సేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గంట తర్వాత తింటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి. ముక్కకు అనేది బాగా పడుతుంది. ఫ్రై అనే కాదండి, నాన్ వెజ్ ఏదైనా సరే వండిన ఒక గంట తర్వాత తింటే మనకి ముక్కకి ఉప్పు కారం బాగా పట్టి బాగుంటుందండి. అది చేపలైనా చికెన్ అయినా మటన్ అయినా ఏదైనా సరే. చూస్తారు కదా, ఇంక ఇక్కడ బిర్యానీ కూడా రెడీ అయిపోయిందండి. ఇంక ఇప్పుడు ఇవన్నీ కూడా అరిటాకులో వేసుకొని వడ్డించుకొని తింటే బాగుంటుంది కదండి. మనకి పండగల పూట మనకి అరిటాకులు అనేవి కొద్దిగా దొరుకుతాయి కాబట్టి ఇప్పుడు ఈ అరిటాకులోని వండినవన్నీ కూడా వడ్డించుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ఎంతమంది తింటారో చెప్పండి అరిటాకు భోజనము. ఇప్పుడు ఇలా ముందుగా అన్నీ కూడా వడ్డించేసుకున్నాం. బిర్యానీ, దాని మీద చికెన్ ఫ్రై, గారెలు, మటన్, చికెన్ అన్నీ కూడా. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే త్వరగా కూడా మన ఛానల్ మానిటైజేషన్ అనేది అవ్వాలండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ అనేది చాలా అవసరం నాకు. సపోర్ట్ ఉంటేనే నేను ఇంకా మంచి మంచి వీడియోలు అనేవి తీయగలుగుతాను. అలాగే ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.